హలో, ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చేపలు, ఈ టమాటా, ఉల్లిపాయలు, కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు పేస్ట్ అండి. చింతపండు నానబెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు కడుక్కొద్దాం పాది. ఇవ్వండి, శుభ్రంగా కడుక్కున్నాం. ఇదంతా క్లీన్ చేసుకోవాలండి, బాగా కడుక్కోవాలా. ఈ చేపలు 2 కేజీలు అండి. ఇవ్వండి, 2-3 సార్లు కడుక్కున్నాక ఉప్పు అండి, ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఇవ్వండి, ఉప్పుతో కడుక్కున్నా, శుభ్రంగా కడుక్కున్నా. మళ్ళీ ఒకసారి ఇవ్వండి, చేపలు శుభ్రంగా కడుక్కున్నా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దామండి. బాండి గ్యాస్ వెలిగిద్దాం. ఇవ్వండి, నూనె. చేపల కూరకి నూనె ఎక్కువ పట్టిద్దండి, చేపల పులుసుకి. నేను 4 చెంచాలు వేసుకున్నానండి. ఈ గెరెట్తో 4 వేసుకున్నా. ఉల్లిపాయలు, ఇవ్వండి మసాలా. అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటా వేసి పట్టుకున్నాండి మిక్సీ. ఇంకా దీంట్లో టమాటాలు వేయట్లేదండి, నేను పేస్ట్ పట్టుకున్నారా.
పసుపు, కారం, పసుపు కారం వేసుకున్నానండి. ఈ పచ్చి వాసన పోయినాక బాగా ఉడకబెట్టాలా. మసాలా వేగాలండి బాగా. ఇదండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇదండి ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నా. పులుసుకు సరిపోనా నీళ్ళు పోస్తున్నానండి. ఉప్పు, ఇవి బాగా మరగాలండి. ఇదిగోండి ఉడుకుతుంది. కరివేపాకు, ఇవి బాగా మరగాలండి. మరిగినాక చేపలు వేసుకున్నాం. ఇదండి పులుసు బాగా మరిగింది. ఇప్పుడు చేపలు వేసుకున్నాం. ఇప్పుడు కొద్ది కలుపుకుందాం అండి. ఇవి బాగా ఉడకాలండి చేపలు. ఇదండి చేప పులుసు ఉడుకుతుంది. ఒక గంట కలిపితే తిరుగుతాయండి. చిన్నంగా ఇట్లా అనుకోవాల్సిందే, లేకపోతే ముక్కలు ఇరుగుతాయండి.
బాగా ఉడకాలండి మెత్తగా. ఉడికినాక కొత్తిమీర వేసుకుందాం దించేటప్పుడు. ఇంకోండి మరి ఒకసారి కలుపుకుందాం. చిన్నగా తిప్పుకోవాలి. ఈ పులుసు కొద్దిగా చిక్కపడ్డాదాకా ఉడకనిస్తే బాగుండిద్దండి. కొద్దిగా చిక్కపడాలి. చూడండి మళ్ళీ కలుపుకుందాం. ఇవ్వండి ఒకసారి కలుపుకుందాం, మళ్ళీ తిప్పుకుందాం. ఇదిగోండి పులుసు చిక్కబడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఒక 2 నిమిషాలు ఉంటే దింపేద్దామండి. ఒకసారి తిప్పుదాం. కొత్తిమీర వేసుకున్నా కానీ ఒక 2 నిమిషాలు ఆగి దింపుకుందాం. నూనె అంతా పైకి వచ్చింది చూడండి. హలో గాయ్స్, తయారైంది మన చేపల పులుసు. చేపల పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చేసి చూసి చెప్తాం.